హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజైతే నేను తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు చేస్తున్నా. అది అది అందరికీ అందరు కొన్ని రకాలుగా చేస్తుంటారు. ఇదొక వెరైటీ అన్నమాట. పచ్చి పులుసులలో కూడా కొందరు ఆవపిండి వేసి చేస్తారు, కొందరు నువ్వులపిండి వేసి చేస్తారు, ఇంకా కొందరు మిర్చి, వెల్లుల్లి, జీలకర్రతో చేస్తారు. నేనైతే ఈరోజు జీలకర్ర, మిర్చి అంటే పాతకాల పద్ధతిలో చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇవాళ గురువారం తలస్నానం అయితే చేసిన. ఇంకా ఈరోజైతే పచ్చి పులుసు చేద్దాం అనుకుంటున్నా మీకోసం. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే నోరు రుచి లేని వాళ్ళకు, ప్రెగ్నెంట్ వాళ్ళకు, జ్వరం వచ్చిన తర్వాత అంత ఇదిగా కొంచెం నోరు ఇట్లా అంటే రుచి లేకుండా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నేనైతే చలి అంటే ఇక ఇక్కడ కొంచెం కూల్గానే ఉంది ఫ్రెండ్స్. నాకైతే అంటే 24 గంటలు ఏసీ ఉంటుంది ఇక్కడ. అందుకన్నట్టుగా నాకైతే చలి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. చలితోనైతే ఇక ఇప్పుడైతే మనము పచ్చి పులుసు స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ మా ఆయనకి ఇష్టమైన పెసరపప్పు పచ్చిమిర్చితోనే అయితే అది ఇది ఉడుకుతుంది. అలాగే నేను ఇప్పుడు మన తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు చేస్తా. పాతకాలం నాటి పచ్చి పులుసు అండి. అది మీకు నచ్చితే మాత్రం చూసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ మాత్రం చేయండి. మీరు ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం నోరు కూడా రుచి వస్తుంది అన్నమాట. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే పాతకాలం పచ్చి పులుసు కోసం నేనైతే ఇక చింతపండు నానబెట్టానండి. ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది అది నానబెట్టి. అలాగే ఇక పచ్చిమిర్చి అండి, ఇక ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నా. అలాగే ఇక జీలకర్ర, ఒక వెల్లుల్లి వేసుకుందాం. ఒక వెల్లుల్లి ఇప్పుడైతే ముందు మనం ఒక వెల్లుల్లి జీలకర్రని అయితే దంచుకుందాం. ఏంటంటే ఇదేనండి దీనికైతే మెయిన్ ఏంటంటే జీలకర్ర, వెల్లుల్లి మనకు నోటికి, జీర్ణశక్తికి కూడా మంచిది కదండి, అందరికీ తెలిసిన విషయమే. ఇంకా వెల్లుల్లి అయితే ఇక్కడ ఒక్కొక్కటి ఉల్లిగడ్డ అంత ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అట్లాంటాలో ఉల్లిగడ్డ అంత ఉంటుంది. దీన్ని ఏంటంటే అక్కలు ముక్కలు అంటే చేసుకోవాలి. అక్కలు ముక్కలు చేసుకొని ఇంకా జీలకర్ర అండి, జీలకర్ర కూడా వేసుకుందాం. జీలకర్ర కొంచెం అయితే ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసానండి. జీలకర్ర వేసి దీన్ని దంచేసుకోవాలి మెత్తగా. అలాగే మనం ఈ లోపల ఈ మిర్చి ఉంది కదండి, ఈ మిర్చిని మనం ఇలా కొంచెం వేడి చేసుకుందాం. అంటే భయం అవుతుంది నాకు స్టవ్ మీద పెట్టాలంటే. ఇట్లా కాలవచ్చో లేదో తెలియదు కానీ ఇలా అయితే పెడతా. ఇలా పెడితే పర్వాలేదు అనుకుంటా. ఇలా పెట్టేసి మనం మిర్చిని కొంచెం ఇంటికాడైతే పొయ్యిల మీద ఇంకా మనం ఏంటంటే ట్రై చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మిర్చీలు అయితే అడ్జస్ట్ చేశాను. ఇక ఏంటంటే కొత్త కదండి నాకు ఇక్కడ వంట చేయడం, అందుకే భయం అవుతుంది ఏది చేద్దామన్నా కానీ. ఏంటంటే మనకైతే ఇండియాలో ఏది చేసినా కానీ ఏం భయం అనేది ఉండదు. ఇక ఆల్రెడీ పెసరపప్పు ఉడుకుతుందండి. చూడండి, మా వారికి ఎంతో ఇష్టమైన పెసరపప్పు అండి. అది మటన్ కంటే ఎక్కువ ఇష్టం ఆయనకు. మటన్ అయినా ఏదో ఒక 2 ముక్కలు వేసుకొని తింటాడు కానీ పెసరపప్పు అంటే ఇక ముద్దలేదు అనకు. ఎంత ఆనందము. ఇక మిర్చి అయితే వేడవుతుంది. ఆ లోపల మనం ఇది దంచుకుందామండి. కొంచెం ఇంకా వెల్లుల్లి జీలకర్ర దంచుతుంటేనే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మనమైతే ఇంట్లో చిన్న రోకలు కానీ చిన్న రోడ్లో దంచుకుంటుంటే చాలా టేస్ట్గా వాసన వస్తుంటుంది. ఆ వాసనకే మనకు జీర్ణశక్తి ఏదో ఒక ఆ స్మెల్కే ఒక ఇది అయిపోతుంటుందండి. చూడండి, ఏమో మొత్తానికైతే మిర్చి ఇదైందండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను.
మిర్చి అయితే ఇది అయిపోయింది. ఇంకా కొంచెం ఇది దంచుదాం. అంటే మనకు అందులో కలిసిపోవాలన్నమాట, చారులో మిక్స్ అయిపోవాలి. కొంచెం కొంచెం ముక్క ముక్క వంటినా కూడా ఫరక్ పడదండి. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఈ చింతపండు ఉంది కదా, ఇక మిర్చి అయితే ఇదైందండి. నేనైతే ఇక్కడ తప్పడం లేదు, ట్రై చేశాను భయపడుకుంటూనే. ఏంటంటే ఏమో ఈ స్టవ్ వేరే ఉందండి. ఈ స్టవ్లు దీని గురించి కూడా మీరు ఎవరన్నా అడిగితే ఈ స్టవ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. మా అమ్మాయి అయితే ఇక భయపడుతుంది, చాలా భయపడుతుంది. కొత్త వాతావరణం, కొత్తగా వీళ్ళు ఎట్లా ఇది చేసుకుంటారు అన్నట్టయితే భయపడుతుంది. కాకపోతే ఇక కొన్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన కొద్దీ నేను నేర్చుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఆమె డెలివరీ అయిన తర్వాత నాకు ఇబ్బంది అవుతుందేమో అని చాలా అంటే చాలా భయపడుతుంది. అయినా కొన్ని కొన్ని అయితే కొంచెం మెల్లమెల్లగా నేర్చుకుంటున్నానండి. ఇక్కడ ఈ వాతావరణం, ఇక్కడ స్టవ్, ఇక్కడ కిచెను అంతా మాకు అర్థమవుతుందో లేదో అన్నట్టు భయం అంటే చాలా భయపడుతుంది ఆమె. ఏది భయపడ్డా కూడా నేనైతే ఇక మెల్లమెల్లగా నేర్చుకుంటానులే అమ్మ అని అయితే చెప్తున్నా మా అమ్మాయికి. చూడండి చింతపులుసులో ఈ మిర్చి ఇలా మొత్తం కలిపేయాలండి, కలుపుకోవాలి చేయితోనే. కాకపోతే పిల్లతల్లులు మాత్రం ఇలా చేస్తే కొంచెం కారం మండుతుంది. కొంచెం సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకు కూడా కొంచెం మంట వస్తుందండి, అలా అన్నమాట. అందుకన్నట్టుగా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, మళ్ళీ అమ్మమ్మలు కూడా పిల్లలకు స్నానం చేయించేటప్పుడు ఎలా ఉంటుంది అనే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త తీసుకొని ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇది మొత్తం అయితే ఇప్పుడు ఇందులో మొత్తం ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ చింతపండు పిప్పి అంతా కొన్ని వాటర్ వేసి తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇక చూడండి కొన్ని వాటర్ అయితే వేసాము. వాటర్ వేసిన తర్వాత ఇదంతా మిర్చి ఇంకా చింతపండు పిప్పి ఇదంతా మనము పక్కకు తీసేసుకోవాలి. నేనైతే మొత్తం పక్కకు తీసేసేస్తున్నా. ఇక తర్వాత నెక్స్ట్ ఏంటనేది మీకు చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఇక కళ్యామాకు, ఉల్లిగడ్డలండి, ఉల్లిగడ్డలు మీకు ఏంటంటే ఎంతో టేస్ట్ ఉంటుందండి. మీకు గట్టిగానే తాగాలనిపిస్తుంది. కొందరైతే బెల్లం కూడా వేసుకుంటారండి, బెల్లము చక్కెర కూడా వేసుకుంటారు. ఎందుకంటే పుల్లగా తీయగా కొందరికి అలా ఇష్టం అనమాట, అలా కూడా వేసుకుంటారు. ఇక చూడండి జీలకర్ర వెల్లిపాయ వాసన ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. ఇదేంటంటే మన జీర్ణశక్తికి కూడా చాలా మంచిదండి. చూడండి ఎలా ఉందో, ఎంత బాగుందో. ఇట్లా నలవాలండి, ఇది చేయితో నలవడం వల్ల ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ వస్తుంది. మన చేతి స్పర్శకు స్పూన్లతో తిన్నదానికన్నా చెయ్యి స్పర్శ అది వేరే అని అయితే అందరికీ తెలిసిన విషయమే. నేనైతే ఇక ఇప్పుడు ఇందులో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసిన తర్వాత ఇలా నలవాలండి. ఈ ఉల్లిగడ్డ, వెల్లుల్లి, కొత్తిమీరాకు, ఇంకా కొత్తిమీరాకు అయితే లేదండి ఇప్పుడు. నేనైతే కళ్యామాకు వేసాను. కళ్యామాకు, ఈ వెల్లుల్లి, జీలకర్ర అంతా కలిపి ఇలా కలపడం వల్ల ఈ ఏంటంటే పులుసుకు కలిసిపోతుంది అనమాట. కలిసి అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. మనం వేసుకోవాల్సింది ఒక సాల్ట్ అండి. సాల్ట్ తర్వాత వేసి కలిపినా కూడా కలిసిపోతుంది. ఇప్పుడైతే మొత్తం రెడీ అయినట్టే. ఇప్పుడు మనము పోపు పెట్టేసుకుందాం. టేస్టీ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. సూపర్గా వస్తుందంటే ఇప్పుడే అన్నం పెట్టుకొని తినాలనిపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టేద్దాం ఫ్రెండ్స్. కడాయి అయితే పెట్టాను. ఇప్పుడు ఆయిల్ వేద్దాం. ఇందులో కాస్త ఆయిల్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏంటంటే ఇది పోపు పెట్టేద్దాం. పోపు పెట్టేసే ముందు సాల్ట్ వేసుకుందాం. కొంచెం ముందైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇందులో ఏమంత మిస్టేక్ అని కాదు. నేనైతే వేసాను. ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే షుగర్ కానీ బెల్లం కానీ ఒక చిటికెడు వేసుకోండి. ఇష్టమైన వాళ్ళు, కొన్ని రకాలు ఇష్టపడే వాళ్ళు ఇష్టపడుతుంటారు. ఇప్పుడు మనం పోపులో పెట్టేది ఇద్దాం.
పోపులా పెట్టే జీలకర్ర అండి, అలాగే ఆవాలు. మొత్తం ఐటమ్స్ అయితే చార్లోకి వచ్చేసినాయి. ఒక ఏంటంటే కొత్తిమీరాకే మిస్టేక్ లేదు, లేకపోవడం వల్ల వేయలేదు. అది కూడా ఉంటే వేసేదాన్ని, అంటే తెప్పించాలి. ఇంకేంటంటే ఇప్పుడు మనం మీరు చూడండి, మిర్చీలు అయితే ఎండుమిర్చి చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2-3 అవి కూడా వేద్దాం. వేసి కొంచెం కలిపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. తర్వాత కాస్త పసుపు వేసుకుందాం. అమ్మమ్మలు చేసే పాతకాలం పచ్చి పులుసు అండి. ఇంకనైతే మనకు ఊర్లలో పచ్చి కొత్తిమీర ఎలా ఉంటుందంటే, విత్తనాలు ముదిరినా కూడా మా అమ్మమ్మ ఏం చేసేదంటే ఆకుల ఇలా గుంజేసి అందులో వేసి పిసికి చేసి తీసుకుతుంటేనే ఆ పులుపు, ఆ మాధుర్యం, అమ్మమ్మ ప్రేమ ఎట్లా కనిపించేదంటే, ఆ రోజులే చిన్నతనాలవి వేరండి. ఆ రోజులు తిరిగి రావు. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. మొత్తానికైతే స్టవ్ ముట్టించడం అయితే నేర్చుకున్నా ఫ్రెండ్స్ కొంచెం. ఇప్పుడు మనం చారు ఇందులో వేసేసుకుందాం. పచ్చి పులుసు అండి. టేస్టీ పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. మీకు ఎవరికైనా నచ్చితే ఎండాకాలం చేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్. అన్నం మొత్తం ఈ పచ్చి పులుసు అనేది తినేస్తారు. టేస్టీ పచ్చి పులుసు నేను ఇక్కడ మా బిడ్డ దగ్గరికి వచ్చి చేశానండి. ఇంకా చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మీకు కూడా నోరు ఊరుతుంది అనుకుంటా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే ఉప్పు కారాలంటే కొంచెం మంది తక్కువ తింటారు, కొంచెం మంది ఎక్కువ తింటారు. మీ ఇష్టానికి తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసుకొని చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాయిగా, బాయ్ ఫ్రెండ్స్. పప్పు చారు అయితే రెడీ అయిపోయింది. పప్పు వేసుకుందామా చారు వేసుకుందామా చెప్పండి, ఏదంటే అదే. ముందు పప్పు ఇది వేసుకుందాం. పప్పు వేసి చారు పోసుకొని తింటుంటే ఆ మజానే వేరు ఫ్రెండ్స్. మీకో ముద్ద, నాకో ముద్ద. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.